కోతలు రైతులకు కుటీర పరిశ్రమలకు ఇబ్బందులు పట్టించుకొని రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ తో బిజీగా సీఎం ప్రతిపక్షంపై బురద చల్లడంతో సరిపెట్టేస్తున్న ముఖ్యమంత్రి కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి మొన్నటి వరకు ఎన్నికల వాతావరణం కావడంతో సర్కార్ కోతలకు దూరంగా ఉంది పోలింగ్ అయిపోగానే కోతలు మళ్లీ మొదలుపెట్టింది గ్రామాలలో టౌన్లలో విద్యుత్ సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు ఓ పక్కన ధాన్యం కొనుగోలులపై రైతుల ఆందోళన మరో పక్కన రాజకీయ సందడితో ఈ వార్త పెద్దగా జనంలోకి చర్చకు రాలేదు కానీ కోతలు మాత్రం శరా మామూలే అన్నట్లుగా ఉన్నాయి సీఎం సారేమో కరెంటు కోతలు లేవు విద్యుత్ శాఖలలో కావాలనే పవర్ కట్ చేస్తున్నారంటూ ముచ్చట్లు చెప్తున్నారు కొందరు అధికారులతో హరీష్ రావు తలతిక్క పనులు చేయిస్తున్నారంటూ ప్రతిపక్షం మీద నెపం నెట్టేస్తున్నారు కరెంటు పోతుందని మీరే అంటున్నారు కదా ప్రభుత్వం మీ చేతులలో ఉంది కదా చర్యలు తీసుకోకుండా ఈ ఆరోపణలు ఎందుకు అని సీఎం గారు అని నెట్టేట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు హరీష్ రావు మాట్లాడిన తప్పే కేటీఆర్ మాట్లాడిన తప్పే సీఎం మాట్లాడిన తప్పే ఎవరు మాట్లాడినా తప్పే అప్పుడెప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షి అన్న తెలంగాణలో మేము లేకపోతే చిమ్మ చీకటి అయిపోతుంది నక్సల్స్ రాజ్యం వెళ్తారు దాంతోపాటు తినడానికి తిండి కూడా ఉండదు అని చెప్పిండు కానీ తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లుండే అద్భుతంగా ఉన్నది ఇప్పుడు ఏమైపోయింది మళ్ళీ గాడికి పోయినాం నాటి బషీర్బాగ్ కాల్పులను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి తెలంగాణ మళ్ళీ ఆగమైపోతున్నది కరెంటు కోతలు వస్తున్నాయి నిజాలు మాట్లాడితే ఉలికెక్కువ అన్నట్లు ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రం అనేది ఒకప్పుడు ఎప్పటికైనా చైతన్యవంతమైన గడ్డే పోరాటాలకు సంబంధించి ఇక్కడ ప్రాణం మీద పెద్దగా ఆశలు ఉండేవి పోరాట పటిమే వ్యూహంగా నడుస్తున్న పరిస్థితులు కనబడుతుంది కానీ ఈరోజు ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి ఇగో బంజారాయిల్స్ టీటీడీ ఆలయం ముందు తెగిపోయిన రోజు ఆగమాగం చేసిన వాన అయిపోయా దక్షిణాది వాళ్ళు మనను తిడుతున్నారు యూపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు మన రాష్ట్రాన్ని తిట్టే పార్టీలకు ఓటేస్తారా సీఏపై అసత్య ప్రచారం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో మోడీ ఎన్నికల కోడ్ అమలు ఉండదు ఎన్నికల కోడ్లో మోదీ ఏం మాట్లాడినా జల్లుతుంది ఇక ఇదయ్యా ముచ్చట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోదీ ఏం మాట్లాడినా జల్లుతుందట మోదీ మాట్లాడతానైతే జల్లుతుంది కానీ మన కేసీఆర్ ఏదన్నా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కూడా అదేమైపోతుంది అంటే మొత్తం తప్పుల పాలైపోతుంది అంతే ఇక అంతకు మించి ఏముండదు ఇగో ఇది భజన పేపర్ మొత్తం కాంగ్రెస్ గురించే ఉంటుంది ఇక్కడ పెద్దగా రాసేది ఏముండదు ఇక చూడుర్రి ఇక్కడ ఏముండదు ఇదంతా భజన పేపర్ మళ్ళా అడుగుతారేమో చూపెడతాను మీకు ఉదాహరణకు చెప్తా వార్తలు చదువుతాను టీచర్ల బదిలీలు ప్రమోషన్లకు లైన్ క్లియర్ టెట్ లేకుండానే పదోన్నతులు ఇవ్వాలన్న హైకోర్టు న్యాయస్థానం ఆదేశాలతో ఎడ్యుకేషన్ ఆఫీసర్ల అలర్ట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఒకటి